వాస్తుశాస్త్రం అనేది భారతీయ ప్రాచీన విజ్ఞాన సాంప్రదాయాల్లో ఒకటి. ఇల్లు, దాని నిర్మాణం, ఇంట్లో ఉండే వస్తువులు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో ఇది వివరిస్తుంది. వాస్తు ప్రకారం సానుకూల శక్తి ఉన్న ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతత నిలుస్తాయని నమ్మకం. అయితే తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి సమస్యకు దారితీస్తాయని చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వచ్ఛమైన మనసుతో చేసిన దానం పుణ్యాన్ని పెంచడమే కాకుండా మన జీవితంలో మంచి ఫలితాన్ని తీసుకువస్తుందని విశ్వాసం. కానీ వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను మాత్రం దానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వస్తువులను దానం చేస్తే ఇంటి శాంతి, సంపద, సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. చీపురు హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవిగా ప్రతీకగా భావిస్తారు. అందుకే చీపురును దానం చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం తగ్గి సంపద నిలవదని అంటారు. వాస్తు ప్రకారం చీపురును ఇతరులకు ఇవ్వటం శుభప్రదం కాదని కూడా చెప్తారు. నిల్వ ఉన్న లేదా నిల్వ ఉన్న ఆహారాన్ని దానం చేయటం మంచిది కాదని వాస్తు సూచిస్తుంది. దానం ఎప్పుడు శుభ్రంగా, తాజాగా, ప్రేమతో ఇవ్వాలి. పాత ఆహారం ఇవ్వటం దాతృత్వ భావనకు విరుద్ధంగా పరిగణించబడుతుంది. 078తో ఈ సేవ అందుబాటులోకి రానుండగా తొలి ప్రయాణం జూలై 7న ప్రారంభం కానుంది. ప్రతి మంగళవారం చెర్లపల్లి నుంచి తిరుచారపల్లి వరకు, ప్రతి బుధవారం తిరుచారపల్లి నుంచి చెర్లపల్లి వరకు ఈ రైలు నడవనుంది. ఈ రైలుతో హైదరాబాద్ నుంచి శ్రీరంగం వరకు ట్రైన్ మారకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతోంది.